భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణ రెడ్డి గారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా వారు పోరాటం చేయడమే కాదు, వారికి ఉన్న దాదాపుగా 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఒక స్ఫూర్తిని రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించారు. నా బాల్యం బాగానే జరిగింది అనుకోండి. నేను ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాను. అందుచేత నాకు పెద్దగా బాల్యంలో అసౌకర్యాలు ఏమీ లేవు. రావి నారాయణ రెడ్డిది ఇక్కడ ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు పోయి సూర్యుడు వీరుడు అని మాట్లాడుతుంది. ఓకే, రావి నారాయణ రెడ్డి 500 ఎకరాలు దానం చేసిండు అని చెప్పి, ఎక్కడిది తాత 500 ఎకరాలు ఆయన తానా? ఏడంగా వచ్చింది అది? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడ లేదా మరి 500? ఎక్కడిదా సొమ్ము, ఎక్కడిదా భూమి? రావి నారాయణ రెడ్డి గారు వంచిన భూమి ఎక్కడిది? ఎట్లా పట్టేదారుడైంది ఆ భూములకు? నేను చెప్పిన కదా భూములు ఎక్కడి నుంచి వచ్చినాయో, దొంగతనంగా రికార్డులలో రాసుకున్నారు ఇది మన భూమి. సో ఓకే, రావి నారాయణ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఆయన 500 ఎకరాలు పేదల భూములు తప్పు తెలుసుకొని పంచిండు కదా, మిగతా రెడ్ల దగ్గర ఉన్న భూములు కూడా పంచిపి, ఆయన ఆదర్శంగా తీసుకొని పంచిపి. మాకు చరిత్ర మీద మన్ను పోద్దాము, చరిత్రను బయటికి కనబడకుండా చూద్దాం అనుకుంటున్నావు. రావి నారాయణ రెడ్డి పంచిన భూమి మాదే, ఇంకా ఏ రెడ్డి పంచినా కూడా ఆ భూములు మావే, మా పేద వర్గాలయే. మా సొమ్మునే మీరు దొంగతనంగా కాగితాలలో రాసుకొని మీరు దానం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. రావి నారాయణ రెడ్డి తప్పును తెలుసుకున్నాడు. మిగతా రెడ్లు ఎవరైతే భూస్వాములు ఉన్నారో మీరు కూడా తప్పును తెలుసుకొని మా భూములు మాకు ఇచ్చేయండి.